అందుకనే రేవంత్ రెడ్డిని అడుగుతున్న ఇప్పటికీ 10 సార్లు 12 సార్లు నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ తీసుకుపోతారో తెలియదు పోలీసులు, ఎక్కడికి పట్టుకపోతారో తెలియదు, ఏం కేసులు పెడతారో తెలియదు. ఇళ్ల మీదకి వస్తున్నారు, ఉద్యమం చేస్తే ఉద్యమం కాడికి వస్తున్నారు. భూములు ఎందుకు దోచుకుంటున్నాం అడిగితే నన్ను పట్టుకొని పోయి పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు రోజుల తరబడి. మీ బిడ్డగా చెప్తున్నాయా, నేను 90% బీసీఎస్ ఎస్టీల తరఫున రాజ్యం మీద యుద్ధం చేస్తున్నా. రాజ్యం మీద యుద్ధం చేస్తుంటే నన్ను రాజ్యం పట్టుకొని పోతున్నది. నేను అడుగుతున్నా, నాకు పోలీసుల మీద ద్వేషం లేదు, నా పోలీసుల మీద నాకు కోపం లేదు. పైనుంచి రేవంత్ రెడ్డి డీజీపీ ఆదేశాలతోనే నన్ను పట్టుకుపోతారు. కానీ ఇదే పోలీసులతో రేపు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేపిస్తాను. ఈ వేదిక ఈడ్చపోతాం. రేవంత్ రెడ్డిని సంకలలో చేతులు పెట్టి ఈడ్చకపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టి నీ మీద కేసులు కడతామని వేదిక నుంచి సవారీ చెబుతున్నా. చూసుకున్నాం రేపు భవిష్యత్తులో. పోతే పోయింది. యుద్ధం చేయడం యుద్ధ వీరుడి లక్షణం. యుద్ధం చేస్తాం. రెట్లు చేసినటువంటి ఈ భూస్వామ్య దోపిడీ మా అయ్యల్ని, మా అమ్మల్ని, మా మొత్తం కుటుంబాల మీద లక్షల వేల మంది తెలంగాణ గడ్డ మీద నీ కొంపల్లో భూస్వాముల కింద ఏం జరిగింది? బానిసలుగా బతికింది. ఏ భూస్వాములు అయితే తెలంగాణలో ఉన్నారో ఆ భూస్వాముల రెట్లు కొన్ని వేల కోట్ల రూపాయలు నీకు ఇస్తే నువ్వు రాజ్యానికి వచ్చినావు. పోనీ నువ్వు పేద రెట్లకి ఏమైనా చేసినావా?